ధర్మం, కర్మ, సత్యం ఇవే హిందూ సమాజం యొక్క మూల స్తంభాలని కొండపాక మండల హిందూ మహాసమ్మేళనం కమిటీ సభ్యులు తెలిపారు. హిందూ సమాజం అనేది సంస్కృతి, సాంప్రదాయం, ధర్మం కలిసిన పవిత్ర సమూహమని కొనియాడారు. హిందువులంతా ఏకమైతే మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్రమంతటా హిందూ మహాసమ్మేళనం కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ మహాసమ్మేళనం కమిటీ సభ్యులు రాజేష్, చిలుముల నరహరి, ప్రవీణ్ గౌడ్లు మాట్లాడారు. ఈ నెల 28 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు దుద్దడలోని శ్రీ స్వయంభూ శంభు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించే హిందూ మహాసమ్మేళనం కార్యక్రమానికి మండలంలోని హిందువులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. కులాలకు అతీతంగా హిందూ బంధువులంతా ఏకమై హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయాలని కోరారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి మండల కేంద్రాల, బస్తీ కేంద్రాలలో హిందూ మహాసమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కుటుంబాలతో సహా ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబాల నుంచి, మన మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి కూడా హిందూ కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని మన స్వయంభూ శంభు దేవాలయం ఆవరణలో ప్రాంగణంలో మన హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క హిందూ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి.